మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు స్టూడెంట్స్ ఇష్యూ. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ అంశం మీద చాలా మంది పోస్టులు చేస్తున్నారు, చాలా వైరల్ అవుతుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ ఛానల్స్ అయితే ఈ టాపిక్ని అంతగా కవర్ చేయకపోయినా కానీ సోషల్ మీడియా వలన ఈ అంశం ఏంటంటే చాలా మందికి అర్థమవుతుంది. పర్టికులర్గా ట్రిపుల్ ఐటీ ఒంగోలు స్టూడెంట్స్ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫేస్ అవుతున్న ఇష్యూస్ ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి దారితీసినాయి అనమాట. సో మీకు అందరికీ తెలిసినట్టుగానే ట్రిపుల్ ఐటీ సో మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ అండ్ ద సేమ్ వే శ్రీకాకుళంలో ఈ 4 ట్రిపుల్ ఐటీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ ఒంగోలుకి వచ్చేసరికి వాళ్ళకి ఇంతవరకు సొంతంగా క్యాంపస్ లేదు. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, టోటల్ 6 years ఈ ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్కి బయట మంచి కంపెనీస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా మంచి హై ప్యాకేజ్తో జాబులు కూడా వచ్చినాయి అనమాట. సో ఈ పర్టికులర్ ట్రిపుల్ ఐటీ ఒంగోలుకి సంబంధించింది ఏంటంటే 2016లోనే ఒంగోలులో క్యాంపస్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత క్యాంపస్ కట్టకుండా స్థలాల గురించి అయితే రకరకాల సేకరణకి ఎక్కడైతే బాగుంటుందని చెప్పి ఇదే పనిగా ఒకసారి పామూరులో కడతా ఉంటారు, ఒకసారి ఒంగోలులో కడతా ఉంటారు, ఒకసారి కనిగిరిలో కడతామని చెప్పి ఇట్లా 9 సంవత్సరాలు సో వాళ్ళకి ఫిక్స్డ్ క్యాంపస్ అంటూ లేకుండా పోయింది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రిపుల్ ఐటీ ఒంగోలులో స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటే 1 సంవత్సరం ఇడుపులపాయలో చదవాల్సి వస్తుంది, 1 సంవత్సరం నూజివీడులో చదవాల్సి వస్తుంది. ఆ తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ అక్కడ పూర్తయిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒంగోలులో చదవడానికి ఇక్కడ అవి ప్రైవేట్ కాలేజ్ క్యాంపస్లో ప్రస్తుతం కాలేజ్ రన్ అవుతుంది. సో మనం చూడొచ్చు, ప్రొటెస్ట్ వీడియోలు చూడొచ్చు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్లాసులు బహిష్కరించి క్యాంపస్ ఎదుట బైఠాయించారు. ట్రిపుల్ ఐటీ కాలేజీని ఒంగోలు నుంచి కనిగిరికి మార్చొద్దు అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో మనం చూడొచ్చు ప్రొటెస్ట్ వీడియోలు. వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి ఆ ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ని కనిగిరికి మార్చొద్దు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. కొత్త ప్లేస్కి మాత్రం మేము మారుస్తామంటే మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ పర్టికులర్ కనిగిరికి మార్చడానికి కానీ లేకపోతే పామూరుకి మార్చడానికి కానీ ఇదివరకు తీసుకున్న నిర్ణయాలని వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మనం చూడొచ్చు అనమాట. సో వాళ్ళు చెప్తున్న అంశాలు ఏంటంటే రిమోట్ కనెక్టివిటీగా ఉంటుంది. సో ప్లస్ ఏంటంటే ఆ పర్టికులర్ కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం క్లియర్లీ చూడవచ్చు, అక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్కి 1.5 to 2 million వాటర్ కావాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఓకే, వాళ్ళు చెప్తున్న అంశాలు రకరకాలుగా ఇట్లా మొత్తం ఏంటంటే డాక్యుమెంట్ రూపంలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఓకే, రీసెంట్గా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజల్ గారు కూడా విద్యార్థులకు ప్రామిస్ చేశారు. సో ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి అయితే ఈ క్యాంపస్ని మార్చమని చెప్పారు. కానీ రీసెంట్గా నారా లోకేష్ గారు అక్కడ ఒంగోలుకి అక్కడ ప్రకాశం జిల్లా విజిట్లో ఇక్కడ కనిగిరిలోకి ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. సో అంతకుముందు కదిరి బాబురావు గారు పామూరులో ఈ ట్రిపుల్ ఐటీ కాలేజీని దోపుగుంట అనే ప్లేస్లో ఆల్రెడీ భూమి పూజ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో అప్పుడు పామూరులో కడతానికి డెసిషన్ తీసుకున్నారు, కానీ స్థల సేకరణ జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ పామూరులో ఏం కాలేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కనిగిరికి మారుస్తున్నారు అనమాట ఈ క్యాంపస్ని. న్యూస్ ఆర్టికల్స్ దానికి సంబంధించి 2018లో ఈ పర్టికులర్ ట్వీట్ ప్రకారం ఏంటంటే, సో పామూరులో కట్టే కాలేజీకి ఆల్రెడీ కదిరిబాబురావు గారు ఏంటంటే భూమిని కూడా అప్పగించారని చెప్పారు. కానీ అంతవరకు ఊరక శంకుస్థాపన చేశారు. అక్కడైతే ఎటువంటి క్యాంపస్ కడతానికైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గంటా శ్రీనివాస్ గారు ఒంగోలులో ఉన్నటువంటి ఎర్రజర్ల అనే ప్లేస్లో ల్యాండ్ సర్వే కోసం వచ్చినప్పుడు అక్కడ అధికారులతో మాట్లాడిన విజువల్స్ చూడొచ్చు. సో ఆల్రెడీ 2016లోనే ఇక్కడ కట్టాలని జీవో ఉంది, జీవో ఇచ్చారు. అంత సేమ్ వే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ ఒంగోలులో కడతామని చెప్పి ఆ తర్వాత పామూరుకి మార్చి ఇప్పుడు మళ్ళా కనిగిరికి మార్చడం అనేది అది విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకోవడమే. అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అదే స్టోరీ రిపీట్ అనమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే సేమ్ మళ్ళీ ఒంగోలు దగ్గర ఎర్రజర్లలో స్థల పరిశీలన అన్నారు, మళ్ళీ పామూరు నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఫిక్స్డ్గా ఈ కాలేజ్ కట్టాలని అయితే అటు పొలిటీషియన్స్కి ఒక స్థిరమైనటువంటి చిత్తశుద్ధి లేదు, అంత సేమ్ అధికారులకు కూడా చిత్తశుద్ధి లేదనమాట. సో ఇప్పుడు ఏమంటారంటే ఈ పర్టికులర్ 2 ప్రైవేట్ కాలేజెస్లో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ అండ్ రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని కనిగిరిలో ఒక కొత్త ప్లేస్కి మార్చి అక్కడ క్లాసెస్ జరగాలి. సో అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే వరకు అక్కడ క్లాసులు జరుగుతాయి అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో దీంతో
ట్రిపుల్ ఐటీ ఒంగోలు విద్యార్థులు ఏంటంటే గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ ఎటువంటి కనీసం చర్చలు పిలవటం కానీ, లేకపోతే దీని గురించి మళ్ళీ మార్చమని చెప్పడం కానీ ఎటువంటి హామీ ఇవ్వకుండా వాళ్ళనైతే పట్టించుకోకుండా ఉన్నారు ప్రస్తుతం అని చెప్పి మళ్ళీ సేమ్ అదే రిపిటేషన్ అనమాట. ఓసారి ఏమో 2019లో ఇట్లా 239 ఎకరాలు భూమి సేకరణ చేసిన తర్వాత దాని గురించి మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి బల్లిపల్లి, కనిగిరి, సో అక్కడ మళ్ళీ చెప్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ దే ఆర్ టెలింగ్ దట్ ఓకే 4 మండలాలు కూడలి 100 అడుగులోనే స్వచ్ఛమైన నీరు వస్తుంది. ఒక పక్క ఏమో పామూరు, నెక్స్ట్ ఈ కనిగిరిలో స్టూడెంట్స్ డిమాండ్స్ ప్రకారం ఏంటంటే అక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉంది. ముందు అక్కడ వాటర్ సమస్య తీర్చి ఆ తర్వాత కాలేజీ కన్స్ట్రక్షన్ జరిగి అప్పుడేమన్నా మారిస్తే ఏమన్నా ఒక దాంట్లో ఏమన్నా అర్థం ఉంటుంది. కానీ ఇట్లాంటి ఇష్యూస్ వాళ్ళు రేజ్ చేసినప్పుడు దాన్ని ఏం క్లారిటీ చేయట్లేదు. ప్లస్ ఏంటంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే వెలుగొండ రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తాయి, దాంతో వాటర్ సమస్య ఉండదని చెప్తున్నారు. కానీ ఇంతవరకే దాని గురించి ఎటువంటి నివేదిక అయితే బయటికి రాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే పామర్లో ఫస్ట్ కట్టాలని చెప్పి చూశారు దోబగంటలో, అది కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు కనిగిరికి మారుస్తున్నారు. యాజ్ పర్ ఈనాడు న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఎక్కడైతే కాలేజ్ ప్రపోజల్లో ఉందో అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కనిగిరి మండలం బల్లపల్లి ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం సమీపంలో పశువుల బీడు భూములు ఇవి. ఓకే, గతంలో ఇక్కడ పనిచేసిన ఒక తహసీల్దారు అక్రమార్తుల చేతులు కలిపి దీన్ని గ్రామకంఠంగా మార్చి 30 మందికి ప్లాట్లు కేటాయించారు. ఇందుకోసం ఒక్కో నుంచి 1,00,000 వసూలు చేసినట్టుగా ఆలస్యంగా విషయం తెలుసుకున్న స్థానికులు కలెక్టర్ ఇది పరిస్థితి. సో ఎవరైనా కోర్టుకి వెళ్తే ఈ పర్టికులర్ ల్యాండ్ గురించి అది కన్స్ట్రక్షన్ జరిగిద్దా, ఈవెన్ టెండర్స్ కాల్ చేసినా కానీ ఈ ప్రపోజ్డ్ ల్యాండ్లో ఆల్రెడీ ఇట్లా ఇష్యూ ఉందని చెప్తున్నారు. ఒకవేళ టెండర్ కాల్ చేసి ఎవరైనా కోర్టుకి వెళ్తే అక్కడ కాలేజీ మనకు అనుకున్నట్టుగా కన్స్ట్రక్షన్ జరిగే టైం ఉంటుందా, మరి ఒకసారి ఆలోచించాలి. మరి ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఒకసారి ఆలోచించండి, పొలిటీషియన్స్ కానీ అధికారులు కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఉన్నోళ్ళు, మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ మగపిల్లలు కానీ ఇట్లా 9 సంవత్సరాలుగా ఏ సంవత్సరం ఎక్కడ చదువుతారో తెలియదు. ఒక సంవత్సరం ఇడుపులపాయ అంటారు, ఒకసారి నూజివీడు అంటారు, ఒకసారి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ఎస్ఎన్ అండ్ రావణ్ నాయుడులో. ఒకసారి ఆ పిల్లల మానసిక స్థితి ఎట్లా ఉంటుందో చూడండి. వాళ్ళకంటే ఒక ఫిక్స్డ్ కాలేజ్ లేదు. ఒక న్యూస్ ఆర్టికల్ అయితే చదివాను, ఇక్కడ ఒంగోలు నుంచి వెళ్ళిన ఇడుపులపాయలో చదివే పిల్లలకి వీళ్ళకి గొడవలు అయి చాలాసార్లు కొట్టుకున్నారంట. ఆడపిల్లల సేఫ్టీ గురించి కానీ ఏమి పట్టించుకోకుండా ఈ 9 సంవత్సరాల నుంచి ఒక కాలేజీ ఒక చోట, ఒక కాలేజీ ఒక చోట, ఒక సంవత్సరం ఒక చోట చదువుతూ ఉండి ఇట్లా 10 సంవత్సరాల నుంచి విద్యార్థులు మోసం చేస్తున్నారు. యూ షుడ్ ఫీల్ షేమ్ అబౌట్ దాట్. ఓకే, వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఒక కాలేజీ కట్టలేని వాళ్ళు మరి ఇంకా మీరు ప్రపోజ్ చేసినట్టు పెద్ద పెద్ద అమరావతి నగరం కానీ ఇట్లా ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాలు ఒక జస్ట్ స్టూడెంట్స్ కన్సర్న్, అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ చదువుల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. ఒకవేళ ఇట్లా సంవత్సరం మారుస్తూ ఉంటే ఒక ఫ్యాకల్టీ అట్రిషన్ రేట్ ఒకసారి ఆలోచించండి, వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ గురించి ఆలోచించండి. ఈ పర్టికులర్ ఒంగోలులో నీళ్ళు లేక ఈ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ అన్నాలు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చాలా న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. రీసెంట్గా నూజివీడులో ఈ మెస్ ఇష్యూస్ వల్ల అక్షయ పాత్రకి ఇచ్చారు మిడ్ డే మీల్స్ ఇవన్నీ. ఈ పర్టికులర్ ఒంగోలు వాళ్ళకైతే నీళ్లు అన్నాలు లేక వాళ్ళు పడుతున్న బాధలు చాలా న్యూస్ ఆర్టికల్లో వచ్చినాయి. ఇట్లా ఎన్ని సంవత్సరాలు అని చెప్పి ఈ స్టూడెంట్స్ ఇట్లాంటి బాధలు పడి చదువుకోవాలి? అది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కదా, స్టూడెంట్స్ రైట్స్ వైలేషన్ కదా. ఒకసారి ఆలోచించండి. సీ దిస్ న్యూస్ ఆర్టికల్. ట్రిపుల్ ఐటీ ఒంగోలు నుంచి ఆకలి అవుతుంది అన్న, అన్నం పంపమని చెప్పువా. వాళ్ళకి మోటార్లు లేవు, ఏమి లేవు. వాళ్ళకి అంత చక్కగా ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థులకి వాటర్ గురించి, నీళ్ళ గురించి సఫర్ అవుతా ఇళ్లలో తల్లిదండ్రులు ఫోన్ చేసుకోవాలండి. సీ దిస్ వీడియో. ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఈ క్యాంపస్ లో సీటు పొందిన విద్యార్థులు ఏ సంవత్సరం ఎక్కడ చదువుతారో తెలియని పరిస్థితి. క్యాంపస్ మంజూరై దశాబ్ద కాలం కావస్తున్న సొంత భవనాలు లేక పరాయి పంచన చదువులు సాగించాల్సిన దుస్థితి. 6,000 మంది విద్యార్థులు చదివే ఒంగోలు ట్రిపుల్ ఐటీ అద్దె భవనాలు అరకొర సౌకర్యాలతో మమ్మ అనిపిస్తోంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కష్టాల నుంచి గట్టెక్కడం లేదు. 2016లో మంజూరైన ఈ క్యాంపస్ ఇప్పటి వరకు అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. సంతనూతలపాడు సమీపంలోని ఓ ప్రైవేటు భవనంలో కొన్ని తరగతులు, ఒంగోలు పట్టణంలో మినీ బైపాస్ రోడ్డులో ఉన్న రామన్నాయుడు విద్యాలయం భవనంలో మరికొన్ని తరగతులు నిర్వహించేవారు. అది చాలక కడప జిల్లా ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలోనూ మరికొన్ని తరగతులు నిర్వహించేవారు. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఒంగోలు క్యాంపస్ పేరుతో సీటు దక్కించుకున్న చదువులు మాత్రం ఎక్కడ సాగుతాయి
అవుతాయో విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరం వరకు రామన్నాయుడు క్యాంపస్ లో ఇంటర్, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ తరగతులు నిర్వహించేవారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ మినహా మిగతా బ్రాంచీల విద్యార్థులను ఇడుపులపైకి తరలించేవారు. ఆ విద్యా సంవత్సరం ముగిశాక తరువాత తరగతులకు ఒంగోలు తీసుకువస్తున్నారు. ఇంజనీరింగ్ మిగతా 3 సంవత్సరాల విద్యార్థుల తరగతులు ఒంగోలు SSN కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 3000 మంది చదువుతున్నారు. అయితే ఈ ఏడాది ఏమన్నా చూశారు కదండి, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏ సంవత్సరం ఎక్కడ చదువుతారో తెలియదు, వాళ్ళకి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఫిక్స్డ్ కాలేజ్ లేదు. ఇట్లా రోడ్లకి ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక పొలిటీషియన్కి వచ్చి కూడా వాళ్ళకి కనీసం రెస్పాండ్ కావట్లేదు. ఇది కాదండి, రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకారం సాంఘిక శాఖ మంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. చూసాం కదా వీడియోలో, అందులో క్లియర్గా ఉంది స్టూడెంట్స్ పడుతున్న బాధలు. సో దీనికంటే ముందేంటంటే మే నెల 2025లో అనుకుంటా ప్రస్తుత సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరంజన స్వామి గారు అయితే చెప్పింది ఏంటంటే ఈ కాలేజీని అయితే మార్చమని చెప్పారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఒంగోలులో ట్రిపుల్ క్యాంపస్ రద్దవుతుందన్న కథనాలు అవాస్తవమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలులో ట్రిపుల్ క్యాంపస్ ని రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్, SSN కాలేజీలో నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇప్పుడు రావణ్ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోందని, అందుకే మొదటి ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని మాత్రమే ఇడుపులపై క్యాంపస్ కు మార్చినట్లు వివరించారు. ఒంగోలు ట్రిపుల్ మీద ఈ మధ్య పత్రికల్లో ట్రిపుల్ తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావడం, దీనికి సంబంధించి ఈరోజు ట్రిపుల్ టీను డైరెక్టర్ తోటి నేను మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. 14-19 మధ్యలోనే 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కలిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలు 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నిర్మాణాలు చేపట్టుంటే. కానీ ఈ రోజున ఏదైతే సో యూ అండర్స్టాండ్ ద ఇష్యూ. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ప్రభుత్వం మీద ఒకళ్ళు ఏంటంటే ఇట్లా నెపం వేసుకుంటా ఉన్నారు. మీరు కట్టలేదు కాబట్టి స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారంటే, మీరు కట్టలేదని చెప్పి స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని. రీసెంట్గా ఏంటంటే నారా లోకేష్ గారు ఏంటంటే లేదు, ఇక్కడ కనిగిరిలోనే ఈ కాలేజీ కడతానికి ఏంటంటే టెండర్లు కాల్ చేయమని చెప్పారనమాట. సో ఇది పరిస్థితి ఓవరాల్గా. గత ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల నుంచి వాళ్ళు నిద్రాహారాలు మాని ఆ క్యాంపస్లో ఈ ట్రిపుల్ స్టూడెంట్స్ కాలేజీ మార్చొద్దు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ కనీసం ఏంటంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం ఆ స్టూడెంట్స్తో చర్చించడానికి కింద ఇప్పటివరకు ఎటువంటి ఇనిషియేషన్ తీసుకోలేదు. సో ఈ సందర్భంగా నేను ఒక ఎర్లియర్ ఇట్లాంటి అంశం మీదే తెలంగాణ ట్రిపుల్ బాసర్లో ఇట్లాంటిది ఒక ప్రొటెస్ట్ జరిగింది. చాలా శాంతియుతంగా రకరకాల రూపాల్లో ఆ స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్కి ఏంటంటే అప్పటి గవర్నమెంటే కింద దిగొచ్చి స్టూడెంట్స్ని పర్సనల్గా వెళ్ళి కలిసి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడానికి చొరవ తీసుకున్నారు. జస్ట్ ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మిగతా రకరకాల వర్గాల నుంచి మద్దతు అయితే రావట్లేదు. ప్రజా సంఘాల నుంచి, దళిత సంఘాల నుంచి, స్టూడెంట్స్ యూనియన్స్ నుంచి, వేరియస్ పొలిటికల్ పార్టీస్లో ఉన్న స్టూడెంట్స్ యూనియన్స్ అంటే కనీసం ఏంటంటే ఆ స్టూడెంట్స్ మద్దతుగా ఎటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం సపోర్ట్గా కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేయట్లేదు, ఒక హ్యాష్ట్యాగ్ లేదు. వాళ్ళకున్నటువంటి పరిమితులతోనే ఆ స్టూడెంట్స్ ఇట్లా చేస్తున్నా కానీ వివిధ వర్గాల నుంచి అయితే వాళ్ళు మద్దతు అయితే రావట్లేదు. ఒకసారి IIT బాసరాలో జరిగినటువంటి అప్పటి ప్రొటెస్ట్ గురించి ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ట్రిపుల్ బాసరా SGC స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ RGUKT బాసరా వాళ్ళ ట్విట్టర్ ఇది. సో ఈ ట్విట్టర్లో మీరు ఏంటంటే అప్పుడు జరిగిన ప్రొటెస్ట్ మొత్తం వివరాలు ఏంటంటే చూడవచ్చు అనమాట. అప్పట్లో కూడా సేమ్ వాళ్ళు పెట్టిన డిమాండ్స్ అనమాట. సో ఈ 10 డిమాండ్స్ గురించి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఈ పర్టికులర్ ప్రొటెస్ట్కి వాళ్ళు క్యాంపస్ లోపలే ఉండి ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్స్ని వాళ్ళైతే దగ్గరకు కూడా రానిలేదు. సో వాళ్ళే ఈ 12 అంశాలకు సంబంధించి వాళ్ళే రకరకాలుగా ప్రొటెస్ట్ చేశారు. ఒకరోజు యోగా చేసేవాళ్ళు, ఒకరోజు బతుకమ్మ ఆడేవారు, సీనియర్ స్టూడెంట్స్ వచ్చి జూనియర్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పేవాళ్ళు. ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి HOD వాళ్ళకి మెస్ కూడా నిలిపేస్తా ఉన్నా కానీ అసలుకి ఆ క్యాంపస్లోనే అక్కడే నిద్రపోయి మొత్తానికి ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి KTR గారికి, నెక్స్ట్ సబితా ఇంద్రారెడ్డి గారికి వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్స్ అయితే వాళ్ళ దగ్గరికి చాలా స్పష్టంగా తీసుకెళ్ళగలిగారు. తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళకి అండగా నిలిచింది. అండ్ సేమ్ వే ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్స్ అయితే సాధించుకోగలిగారు. ఆ సందర్భంగా ఉన్నటువంటి కొన్ని వివరాలు నేను చెప్తాను. సో ఫస్ట్
వాళ్ళు ఏంటంటే రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళారు, నెక్స్ట్ స్టూడెంట్ యూనియన్స్ దగ్గరికి వెళ్ళారు. సో ఇక్కడ చూడవచ్చు మనం. సో వాళ్ళు రకరకాలుగా చేసినటువంటి క్యాంపెయిన్ అనమాట వాళ్ళది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది. సో వెళ్ళి అక్కడ స్టూడెంట్ సమస్యలన్నీ అర్థం చేసుకొని గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కాలేజీలో ఉన్న డిమాండ్స్ అన్నీ, వాళ్ళ స్టూడెంట్స్ పెట్టిన డిమాండ్స్ అన్నీ పరిష్కరించాల్సిందిగా అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారిని కోవడం జరిగింది. సో ఈ స్టూడెంట్స్ అయితే అందరినీ కలిసారు. ఈవెన్ తెలంగాణ గవర్నర్, అప్పటి గవర్నర్ తమిళిసై గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకున్న అన్ని ఆప్షన్స్ ఫస్ట్ చెప్పి ఆ తర్వాత ప్రొటెస్ట్ దిగారు అనమాట. సో మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఈ IIIT ఇష్యూ మీద ఫేస్బుక్లో పెట్టిన ట్వీట్, బాసరా IIIT ప్రాబ్లమ్ షుడ్ బి సాల్వ్డ్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ పాజిటివ్ స్టెప్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బాసరా. సార్, మీరు 2022లో తెలంగాణలో బాసరా స్టూడెంట్స్ సంబంధించి మీరు పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్ట్, ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఒక 9 సంవత్సరాల నుంచి ఒక ఫిక్స్డ్ క్యాంపస్ లేకుండా IIIT ఒంగోలు స్టూడెంట్స్ పడే బాధలు మీకు తెలియనివి కాదు. దయచేసి మీరు ఆ క్యాంపస్ని విజిట్ చేసి ఆ స్టూడెంట్ సమస్యను తెలిసి దయచేసి ఒంగోలులోనే క్యాంపస్ కట్టేలాగా దయచేసి మీరు చర్యలు తీసుకోండి సార్. రాహుల్ గాంధీ గారు, ఈయన ఫేస్బుక్ పోస్ట్ నేను మిస్ అయ్యాను కానీ న్యూస్ ఆర్టికల్, అప్పట్లో రాహుల్ గాంధీ గారు కూడా IIIT స్టూడెంట్స్కి సపోర్ట్గా ఒక పోస్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, రేవంత్ రెడ్డి గారు, నిజంగా ఆయన ఫైటింగ్ స్పిరిట్ నిజంగా చాలా నచ్చింది ఈ పర్టికులర్ కాంటెస్ట్లోనే. సౌండ్ ఏంది ట్రాక్టర్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఓకే, రేవంత్ రెడ్డి గారు. ఓకే, సో చుట్టూత పోలీస్ నిర్బంధం ఉన్నా కానీ ఆయనకున్న సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పక్కన పెట్టి కొంత దూరం 2 వీలర్స్ మీద జర్నీ చేసి ఆ ట్రాక్టర్ ఎక్కి ఆ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ కలవటానికి అంత రిస్క్ తీసుకున్నారు. సో ఆయన అయితే లోపలికి వెళ్ళలేకుండా ఆపారు. కానీ ఏంటంటే ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ అయితే ఆయన క్లియర్గా చెప్పారు గవర్నమెంట్కి. ఓకే, సో తెలంగాణలో వివిధ వర్గాల నుంచి నెక్స్ట్ రాజకీయ నాయకులన్నీ వచ్చి ఆ స్టూడెంట్స్కి మద్దతుగా ఇవ్వడం వల్ల వాళ్ళ సమస్యలు తీరినాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి స్టూడెంట్స్ వాళ్ళ క్యాంపస్లో అట్లా ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ కనీసం ఏ పొలిటికల్ పార్టీ కనీసం చేమకుంటున్నట్టు కూడా లేదు. సో అప్పట్లో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పిన కోట్ అనమాట. నిజంగా మీ పోరాటం నచ్చింది. బాసరా ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ఆసక్తి వ్యాఖ్యలు. తర్వాత ఈయన ప్రామిస్ చేసినట్టుగా ఎవ్రీ 6 months ఆ స్టూడెంట్స్ని కలిశారు. నెక్స్ట్ వాళ్ళకు ఒక మినీ స్టేడియం, నెక్స్ట్ టీజీ హబ్తో కొలాబరేషను, నెక్స్ట్ అక్కడ ఉన్న విద్యార్థులందరికీ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో పక్క రాష్ట్రంలో ఇట్లా స్టూడెంట్స్ ఇష్యూస్ మీద పొలిటీషియన్స్ కానీ విద్యార్థి సంఘాలు కానీ అంత సీరియస్గా ఉంటే మన రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి చెప్పిన మాటే చెప్పి విద్యార్థులను అట్లా మోసం చేయటం అనేది నిజంగా వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. సో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుత అప్పట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారి ట్వీట్ ఇదనమాట. సో వాళ్ళు పెట్టిన డిమాండ్స్ని వాళ్ళు ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు మొత్తం ఏంటంటే చెప్పారన్నమాట, ఇవన్నీ కొంత జాప్యం జరిగి ఉండొచ్చు కానీ మేము మాత్రం ఈ ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ చేస్తామని చెప్పి అప్పటికప్పుడు క్యాబినెట్ మీటింగ్ అప్పటికప్పుడు మంత్రుల మీటింగ్ జరిగి అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి విజువల్స్. సో ఓవరాల్గా ఏంటంటే ఇది బాసరా స్టూడెంట్స్ ఎట్లయితే ఫైటింగ్ చేశారో నేనైతే మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను. IIIT ఒంగోలు స్టూడెంట్స్ మీ పోరాటాన్ని అయితే దయచేసి ఆపొద్దు. ఇప్పటికీ ఏంటంటే మీరు చాలా మానసికంగా మీరు పడుతున్నటువంటి బాధ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఒక ఫిక్స్డ్ క్యాంపస్ లేకుండా ఇట్లా 1 సంవత్సరం ఒక కాలేజీలో చదువుతా, 1 సంవత్సరం ఇంకో కాలేజీలో చదువుతా, ఒక లైబ్రరీ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ, ఒక అట్మాస్ఫియర్ కానీ లేకుండా అట్లాంటి సిచ్యువేషన్లోనే మీరు సాధించిన సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఐ విల్ షో దట్. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్లో చదువుకున్న స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ని అడ్డంకులు ఉన్నా కానీ మంచి మంచి ప్యాకేజ్తో మంచి మంచి కంపెనీస్లో జాబ్లు కొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇట్లా
మేము ఉన్న పలంగా కాలేజ్ తీసుకెళ్ళి ఎక్కడో ఒక స్కూల్లో పెడతామంటే ఎట్లా కుదిరిద్దండి? కనిగిరిలో ఇప్పుడు నాకు ఉన్న సమాచారం ప్రకారం ఏందంటే, అక్కడ ఏదో ఒక స్కూల్ చూసారంట. ఈ స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేసి, అక్కడ తరగతులు జరిగేటట్టుగా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలిసింది. సో, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ లోకేష్ గారు. ఎందుకంటే 2018లోనే అక్కడ శంకుస్థాపన జరిగింది పామూరు దోబగుంట దగ్గర. అంతకుముందు ఏందంటే ఒంగోలు ఎర్రజల్ల దగ్గర ల్యాండ్ సర్వే చేశారని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు కనిగిరికి మారుస్తున్నారు. ఆ కనిగిరిలో ప్రపోజ్ చేసే ల్యాండ్ దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి. తహసీల్దార్లు ఎక్కడో పట్టాలు ఇచ్చేసి అమ్మేసుకున్నారు అని చెప్పి అక్కడ ఆల్రెడీ న్యూస్ వస్తున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇట్లా వివాదాస్పదంగా ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ని మరి సాల్వ్ చేసి అక్కడ కాలేజ్ కడతారా? లేకపోతే 10 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ యొక్క పెయిన్ తీసుకొని అర్థం చేసుకొని ఒంగోలులో కంటిన్యూ చేస్తారో దయచేసి మీరే ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఇంకొకటి, సో ట్రిపుల్ ఒంగోలు స్టూడెంట్స్ది ఈ ఇష్యూ అయితే ఇంకొక న్యూస్ ఆర్టికల్ మనం చూడొచ్చు. అరౌండ్ 16,000 మంది మీద ఎఫెక్ట్ అని చెప్పి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఈ 4 ట్రిపుల్ ఐటీలో చదువుకున్న విద్యార్థులకు ఇంతవరకు స్నాతకోత్సవం జరగకుండా వాళ్ళ ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి అంట. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీసీ లేదు, లేకపోతే రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఏంటంటే వాళ్ళకి 2022 నుంచి బీటెక్ పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇట్లా ఓ పక్క చూస్తేనేమో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసింది. మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవోఎంఎస్ 77 రద్దు చేస్తూ ఉన్నారు. ప్రీవియస్ ఎట్లా ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అదే మేము ఫాలో అవుతూ ఉన్నారు. ఇంతవరకు కాలేదు. బట్ ఈ పర్టికులర్ కాంటెస్ట్లో ఈ ట్రిపుల్ ఐటీలో చదివిన విద్యార్థులకు కూడా 4 సంవత్సరాల నుంచి మీరు కాన్వకేషన్ చేయకుండా సర్టిఫికేట్లు లేదంటే దిస్ ఈజ్ రియల్లీ షాకింగ్. అది కరెక్ట్ కాదు సార్. మీరు తొందరలో కాన్వకేషన్ జరిపి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సో కొన్ని విజువల్స్ చూద్దాం. అప్పట్లో 2018లో పామర్లో జరిగినటువంటి భూమి పూజకి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. సో విల్ క్విక్లీ గో త్రూ సమ్ జీవోస్. ఓకే, సో 2016లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇన్స్టిట్యూషన్స్ అట్ ఒంగోల్ అండ్ శ్రీకాకుళం. ఈ జీవో అయితే క్లియర్గా ఉంది, ఇట్లా ఒంగోలులో పెడతామని చెప్పి. నెక్స్ట్ బడ్జెట్ అలాట్ చేశారు ఒక 3 కోట్ల వరకు. ఒంగోలులో బిల్డింగ్స్ కడతానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చారు. ఆన్ ద సేమ్ వే ఒంగోలులో కట్టాల్సినటువంటి ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం గారి పేరు పెడతా ఇచ్చినటువంటి జీవో అనమాట ఇది. సో ఓవరాల్గా మీకైతే అర్థమైంది స్టూడెంట్స్ పడుతున్న బాధ ఏందో. సో దయచేసి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సో దయచేసి ఒంగోలు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ యొక్క సమస్యని పరిష్కరించండి. ఉన్న పాసిబిలిటీస్ బట్టి దయచేసి ఒంగోలులోనే ఆ క్యాంపస్ కంటిన్యూ చేయడానికి ల్యాండ్ కనుక ఉంటే అక్కడే కట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సో రిపీట్గా ఏంటంటే ఇట్లా గత 10 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ అట్లా ఒక కాలేజీలో ఒకసారి చదువుకుంటా, ఒక కాలేజీలో ఇంకోసారి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్కి ఇట్లా ప్రైవేట్ క్యాంపస్లో చదువుకుంటా వాళ్ళు పడే బాధలను ఒకసారి మానవత హృదయంతో ఆలోచించండి. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ జగన్ గారు, ప్లీజ్ విజిట్ ట్రిపుల్ ఐటీ ఒంగోల్ అండ్ షో యువర్ సాలిడారిటీ టు దట్ స్టూడెంట్స్. ఎందుకంటే చూసాం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయనకున్న ప్రోటోకాల్ పక్కన పెట్టి ఒక మోటార్ బైక్ మీద ట్రాక్టర్ మీద వెళ్ళి ఎట్లా ఆ స్టూడెంట్స్ సపోర్ట్ చేశారో చూసాం. సో మిమ్మల్ని కూడా ట్రాక్టర్లు వెళ్ళమని చెప్పలేదు, కానీ ఉన్న పాసిబిలిటీస్ బట్టి దయచేసి ఒంగోలు స్టూడెంట్స్ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలపండి. అట్ ద సేమ్ వే ఐ కైండ్లీ రిక్వెస్ట్ ట్రిపుల్ ఐటీ ఒంగోలు స్టూడెంట్స్, ఒక్కొక్కసారి జరిగినటువంటి ఐఐటి భాషలో జరిగినటువంటి ఉద్యమం యొక్క సేమ్ మోడల్ని మనం ఫాలో కాలేము. ఎందుకంటే అప్పుడున్న కాంటెక్స్ట్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. నిజంగా మీరు మీ ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్ని అక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి కనుక మీరు చాలా బలంగా కోరుకున్నట్టయితే ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ బెటర్ స్టార్ట్ ఏ మార్చ్ ఫ్రమ్ ఒంగోలు టు మంగళగిరి. సో మీ యూనిఫామ్ వేసుకొని మీ ప్లకార్డ్స్ పట్టుకొని చాలా శాంతియుతంగా ఒంగోలు నుంచి మంగళగిరికి పాదయాత్రగా వెళ్ళి ఒకసారి లోకేష్ గారిని కలిసి మీ సమస్యని మళ్ళీ వాళ్ళకి ఒకసారి చెప్పండి. ఆన్ ద సేమ్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కూడా కలవండి. సో మీరైతే ఈ ఇష్యూని అయితే వదలొద్దు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇట్లా మోసపోయి మీరున్న సిచ్యువేషన్ వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ కొత్తగా కాలేజీ కడతా ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆ ల్యాండ్ ఇష్యూలు మనం క్లియర్గా చూసాం న్యూస్ పేపర్లో. అది ఎప్పుడు టెండర్ పిలుస్తారో తెలియదు, అప్పుడు ఎప్పుడు ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయో తెలియదు. సో మీరైతే ఈ పొలిటీషియన్స్ మాటలు అయితే నమ్మొద్దు.
వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటా ఇట్లా కాలం గడుపుతూ ఉంటారు. కానీ దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం. మీ ఉన్న డిమాండ్స్ ఏంటంటే కరెక్ట్గా ఏంటంటే నారా లోకేష్ గారి ముందు పెట్టండి. రేపు మంగళవారం ఒకవేళ ప్రజా దర్బార్ ఉంటే బెటర్ ఫార్మ్ ఏ టీమ్ అండ్ మీ స్టూడెంట్స్ లీడర్స్ని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పంపండి. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ వన్ మోర్ టైం నారా లోకేష్ గారు, IIIT ఒంగోలు క్యాంపస్ను ఒంగోలులోనే కంటిన్యూ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ సందర్భంగా ఇంకొక టాపిక్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి నేను తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ నిధులు ఇవ్వమని చెప్పి ఇచ్చినటువంటి జీవో, ఇది ఎప్పుడు గత డిసెంబర్ 9వ తారీఖున. సో ఈ విషయంలో పర్టికులర్గా ఐ నో దెమ్ పర్సనల్లీ, PDSU జాజిరెడ్డి PDSU OU స్టూడెంట్ లీడర్స్ అనేటువంటి SNR, డాక్టర్ SNR ఆయన, నెక్స్ట్ వాళ్ళ వైఫ్ స్వాతి మణిపుత్రి, ఈవెన్ చాలా స్టూడెంట్ యూనియన్స్ కూడా వాళ్ళ డిమాండ్స్ పెట్టారు. కానీ వీళ్ళు పర్టికులర్గా చూడొచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్లో కనీసం 1000 కోట్ల నిధులు కేటాయించాలి. సో వాళ్ళు చేసిన గత కొన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రొటెస్ట్ ఫలితం ఏంటంటే, గత డిసెంబర్ 9వ తారీఖున ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ని విజిట్ చేసినప్పుడు సేమ్ అదే స్టూడెంట్ యూనియన్స్ని కలిశారు. సో 1000 కోట్లు నిధులకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూడెంట్ యూనియన్స్ ఇట్లాంటి ప్రొటెస్టులు, ఇట్లా ఇన్ని కోట్లు సాధించుకునేటటువంటి ప్రొటెస్టులు ఎప్పుడైనా చేశారా అంటే వాళ్ళని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒక నిస్తేజంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ యూనియన్స్ ఏంటంటే వాళ్ళకి ఎన్నికలు లేవు, క్యాంపస్లో ఎన్నికలు లేవు, అక్కడ ఉన్నటువంటి క్యాంపస్లో ఏం జరుగుతుందో బయటికి తెలియట్లేదు. సో ఏంటంటే పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే మీరు దయచేసి తేలిగ్గా వదిలేయద్దు. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కానీ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో అక్కడ ఉన్న చదువుతున్న స్టూడెంట్స్ తెలుసు. సో కంప్లీట్గా ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే నిర్వీర్యం చేసే దిశగానే వెళ్తుంది అనమాట. మీరు బయట చూస్తే విజ్ఞాన యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, VIT, SMR క్యాంపస్, ఇట్లా ప్రైవేట్ క్యాంపస్లో వచ్చి అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బట్ గవర్నమెంట్ యూనివర్సిటీల్లో వాటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అక్కడ ఇంతవరకు కొన్ని యూనివర్సిటీస్లో అసలు లెక్చరర్స్ను కూడా ఫిల్ చేయకుండా, రిక్రూట్మెంట్ ఇవ్వకుండా అట్లా వదిలేశారు. సో దయచేసి స్టూడెంట్ యూనియన్స్ ఏంటంటే ఐ కైండ్లీ రిక్వెస్ట్, ఎందుకంటే ఇట్లాంటి డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ ముందు పెట్టండి. అండ్ ద సేమ్ వే లోకేష్ గారు, ఈ నెలలో బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఉన్న సమస్యలు మీకు తెలియనివి కావు. దయచేసి ప్రతి గవర్నమెంట్ యూనివర్సిటీకి ఈ బడ్జెట్లో ఈచ్ యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాల్సిందిగా నేనైతే మిమ్మల్ని కోరుతున్నాను సార్. దయచేసి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మీరు ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, చాలా కొత్త అప్రోచెస్ చూస్తున్నారు. సో మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, గూగుల్ క్లౌడ్ సెంటర్ అంటున్నారు, చాలా కొత్త ఇనిషియేషన్స్ చేస్తున్నారు. బట్ దానికి తగ్గటువంటి స్టూడెంట్స్ మానవ వనరులు లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీల మీద ఆధారపడటం కూడా కరెక్ట్ కాదండి. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఈ బడ్జెట్లో ప్రతి గవర్నమెంట్ యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.